సంప్రదాయ పంటల సాగు కలసిరాని సమయంలో రైతుల దృష్టి ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతోంది. భిన్న పంటలు, విభిన్న పద్ధతుల ఆచరణతో ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అలా అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డి 3 ఏళ్ల క్రితం ఎకరా పొలంలో క్యాక్టస్ మొక్కల సాగు చేపట్టాడు. తనకున్న 75 ఎకరాల భూమిలో వ్యవసాయ, ఉద్యాన పంటలను సాగు చేస్తున్న ఈ రైతు డైరీ సైతం నిర్వహించేవాడు. అయితే వేసవి కాలంలో గ్రాసాల కొరతను తప్పించుకునేందుకు అధికారుల సలహాతో క్యాక్టస్ పెంపకం చేపట్టాడు. విత్తనాన్ని మహారాష్ట్రలోని పూణే నుంచి ఒక్కో మొక్క 50 రూపాయల చొప్పున కొనుగోలు చేశానని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం డైరీ లేకున్నా క్యాక్టస్ మొక్కల ఆకులు, వచ్చిన పండ్ల నుంచి ఆదాయం ఆర్జిస్తున్నానంటున్నాడు. 2019లో డైరీ స్టార్ట్ చేసినాను. డైరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు సమ్మర్లోన ఫాడర్ కొరత ఏర్పడింది. కొంచెం అంటే మేపు దానా అట్లా కొరత ఏర్పడినప్పుడు నేను గుత్తి మండలానికి FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని. అప్పుడు మనకి సెర్ఫ్ DRDA బయోఫ్ సంస్థ టైప్ అయ్యి వాళ్ళు మనకి ఇది క్యాక్టస్ మొక్క అనేది ఉంటుంది. దీనివలన పాలల్లోన ఫ్యాట్ పెరుగుతుంది, పశువుకి కాల్షియం దొరుకుతుంది బాగా. దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సమ్మర్లోన పశువుకి వేసుకున్న వలన పశువు డీలా పడిపోకుండా ఉంటుందని చెప్పేసి ట్రయల్ బేసిక్ కింద మనం తెప్పించి పెట్టాం. అప్పుడు నేను 50 రూపీస్ లెక్క మొక్క మొత్తం ఒక 1400 మొక్కలు తెప్పించి పెట్టాను. నేను తర్వాత 1 ఇయర్ తర్వాత దీన్ని మొత్తం డైరీకి వాడుకున్నా 2 ఇయర్స్ కంటిన్యూగా. తర్వాత డైరీ నాకు కొంచెం అనివార్య కారణంలో డైరీ తీసేసిన తర్వాత ఈ మొక్కలను అట్లే ఇరిచిపెట్టినాను. దానికి ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి. ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి ఫ్రూట్స్ స్టార్ట్ అయినాయి. ఫ్రూట్స్ కానీ మంచి దీంట్లో ఉన్న విటమిన్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కానీ మంచి టేస్ట్ ఈక్వల్ టు డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. 450 లెక్క అమ్మాను ఈ సంవత్సరమే. మార్కెటింగ్ చేసినది ఈ సంవత్సరమే యాక్చువల్గా. అంటే ఒక 500 కేజీల దాకా ఈ సంవత్సరం హైదరాబాద్కి పంపించాను. 10 ఆవులు, 20 గేదెలు ఉండేవి. క్యాక్టస్ వేయడం వలన మంచిగా పాలు ఇవ్వడం, ఫ్యాట్ రావడం బాగుండేది. ఎండాకాలంలో పశువు మేత లేని టైంలో గడ్డి లేని టైంలో అది ఉపయోగించుకోవచ్చు. క్యాక్టస్ పొటేన్లకి మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ మనకు అలవాటు పడడానికి దానలో లీఫ్లు అన్నీ కట్ చేసి దానలో కలిపి ఇచ్చేవాళ్ళము. ఓ 10 డేస్ 15 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆకులు వేసినా కానీ అవి తినేస్తాయి అన్నమాట. పచ్చిగానే తినేస్తున్నాయి. ఈ క్యాక్టస్ వేయడం వల్ల పాలు, చిక్కదనం బాగా వచ్చేవి. ఈ మధ్యలోన తెలంగాణ ఖమ్మంలో ఒక ఆయన ఆకులు తీసుకెళ్ళినాడు. ఆయన వంట కర్రీగా చేసి ఫోన్ చేసి చెప్పారనమాట, ఇది చాలా బాగుంది, మీరు కానీ ట్రై చేయండి అని చెప్పారనమాట. బ్రహ్మజముడుగా పిలిచే ఈ మొక్కలు నీటి శాతం ఎక్కువగా ఉండి పోషకాలు సైతం అధికంగా ఉంటాయని, దీన్ని మేపడం ద్వారా పశువుల్లో పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుందని రైతు చెబుతున్నాడు. దీన్నుంచి వచ్చే పండ్లను సైతం మార్కెటింగ్ చేశానంటున్నాడు. సాధారణంగా క్యాక్టస్ మొక్కలను దీనికుండే ముళ్ల కారణంగా పశువుల నుంచి రక్షణగా కంచె పంటగా వేస్తుంటారు. అయితే వెంకటేశ్వరరెడ్డి వేసిన ఈ రకం క్యాక్టస్లో ముళ్లు పెద్దగా ఉండవని, దీంతో పశువులకు మేతగా ఉపయోగించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నాడు. పూణే సైంటిస్టులు దగ్గర నుంచి టచ్లో ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు దీని నుంచి అయితే ఈ ఫ్రూట్స్ నుంచి SV యూనివర్సిటీ తిరుపతి పేటెంట్ ఇచ్చింది. ఈ ఫ్రూట్ నుంచి చాక్లెట్ తయారవుతుంది. తర్వాత వచ్చేసి క్యాక్టస్ వైన్ తయారయ్యేదానికి పేటెంట్ ఇచ్చింది. తర్వాత దీని నుంచి లెదర్ తయారవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మెక్సికో నుంచి క్యాక్టస్ లెదర్ మన ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు జంతువు బలి తగ్గించి పశుపోషకుల రక్షణ చేయాలని చెప్పేసి హార్టికల్చర్ నుంచి కానీ, లేకుంటే ఈ క్యాక్టస్ నుంచి, లేకుంటే ఇప్పుడు కో4 కో5 వెరైటీ గడ్డి నుంచి కానీ లెదర్ తయారవుతుంది. ఇప్పుడు అట్లా ఈ క్యాక్టస్ నుంచి లెదర్ తయారవుతుంది బాగా. లెదర్ ఫ్యాక్టరీ పూణేలో ఉంది ఒకటి. నెక్స్ట్ దీని నుంచి గ్యాస్ తయారవుతుంది, మిథైల్ గ్యాస్. ఈ గ్యాస్ ఫ్యాక్టరీ వచ్చేసి జైపూర్లో ఉంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ మన సరౌండింగ్లోన ఏపీ తెలంగాణలోన ఇక వినుకొండ ఏరియాలోన ఒక ఆయన ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చి మనకు ఒక 200 మంది రైతులకి మొక్కలు సప్లై చేయాలని వచ్చి అడిగి వెళ్ళారు. ప్లాంటేషన్ కొరకు మొక్కలు వైజాగ్ పంపించాను, తమిళనాడు పంపించాను, కర్ణాటక పంపించా, హైదరాబాద్, తెలంగాణ, మన కర్ణాటక KVK మన దగ్గరకు వచ్చి 5000 ప్లాంట్స్ తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం 5 రూపీస్ వితౌట్ ట్రాన్స్పోర్ట్లోకి ఇచ్చాను నేను ఈ సంవత్సరం. మామూలు మన పశువులకు, ఒట్టి పశువులు కానీ పొట్టెలు కానీ మేపితే కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. తర్వాత పశువు కానీ హెల్తీగా ఉంటుంది బాగా. దీంట్లో వాటర్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. లైక్ మనం మనిషి వాటర్ మిలన్ తీసుకుంటే ఎట్లా తనివి సమ్మర్లో ఉంటుందో పశువుకి ఇస్తే దీనికి అట్లా ఉంటుంది. ఎడారి మొక్కన అన్ని భూములకి పనిచేస్తుంది. కాకపోతే నీళ్ళు నిల్వ ఉండకూడదు. పూర్తి సౌడు పనికిరాదు. ఒక మాదిరిగా సౌడు అన్నా తట్టుకుంటుంది. ఏ పొలంలోనే వస్తుంది మొక్క. మనం బౌండరీ పెట్టుకున్నాం. ఇక్కడ బౌండరీ పెట్టాను. బౌండరీలో పెట్టినా కానీ బాగుంటుంది. ఒక మనకి తోటకి కంచె మాదిరి ఉంటుంది. మన పశువులకి మేపు వస్తుంది. నెలకి 1-2 తళ్ళు అంటే 15 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా కానీ సమ్మర్ అంతా సర్వైవ్ అయిపోతుంది 3 months. తర్వాత వర్షాకాలంలో మనం నీళ్ళు ఇచ్చే పని ఉండదు దీనికి. ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీకి సప్లై చేయాలా, లేకుంటే
దానికి గ్యాస్ ఫ్యాక్టరీ సప్లై చేయాలనుకుంటే కొంచెం మనం అట్లా పోషణ చేసుకొని పశువులు ఎరువు ఇచ్చుకున్నాం అనుకో బాగా వస్తుంది. లేదు మనం ఫాడర్గా ఉపయోగించుకోవాలనుకుంటే ఏం అవసరం లేదు. వర్షాకాలంలో వర్షాలకు గ్రో అవుతుంది, మనం తర్వాత మనం వేపు వాడుకోవచ్చు. మళ్ళీ సమ్మర్లో కొంచెం వాటర్ ఉంటాయి, లేకుంటే అట్లా డిమ్ అవుతుంది మొక్క. మళ్ళీ రెయిన్స్ వస్తేనే మళ్ళీ ఆటోమేటిక్ గ్రో అవుతుంది. ఎకరా పొలంలో క్యాక్టస్ సాగు చేసిన ఈ రైతు ప్రస్తుతం రైతులకు ఆకు విక్రయాలు సైతం చేపట్టాడు. ఉప ఉత్పత్తుల తయారీ యూనిట్లు పెరిగితే బ్రహ్మజముడు పంటకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని రైతు చెబుతున్నాడు.